తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శ్రీమాత అన్న నామానికి చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారండి. మా హృదయ కమలంలో నిలిచిపోయిందండి. ఇప్పుడు శ్రీ మహారాజ్ఞిని మా హృదయంలో ఎలా నిలుపుతారు? తప్పకుండా చెప్తానండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః. ఇక్కడ శ్రీమాత గురించి చెప్పుకున్నాగా. శ్రీమాతలో సృష్టి ఎలా జరిగిందో చెప్పాం. సృష్టి శ్రీ మహారాజ్ఞి చూడండి, అన్ని అక్కడ శ్రీ ఇక్కడ శ్రీనే. శ్రీ అంటే మంగళకరమైనది. శ్రీ అంటే మంగళకరమైనది. లక్ష్మీ స్వరూపము అంటారు కదండి. శ్రీ అంటే మంగళకరమైన లక్ష్మీ స్వరూపం అని. శివ అంటే కూడా మంగళమైనది. అందుకే ఇక్కడ ఒకటి చెప్తానండి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, బాంఢశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ చిత్తశుద్ధి లేని శివ పూజ. శివ అంటే ఆ శివ అంటే ఏంటి అంటే చూడండి, అక్కడ శివ వస్తుంది లలితసహస్రనామంలో శివ. మంగళకరమైనది శ్రీ శివ, శివశక్తి అభేదం చూపించరు. మంగళకరమైనది శ్రీ అన్న శివ అన్న అర్థం ఏంటి అంటే మంగళకరమైనది. ఇక్కడ ఏంటి, చిత్తశుద్ధి లేని శివ పూజ. చిత్తశుద్ధి లేకుండా మంగళకరమైన పూజలు ఎన్ని చేసినా కూడా వృధా అని చెప్పడం అన్నమాట. మంగళం జరగదు అని అర్థం. చిత్తశుద్ధి కావాలి. అందుకే చిత్తశుద్ధి కావాలి. శ్రీ అంటే మంగళకరమైనది. మహా అంటే గొప్పది. ఇందాక శ్రీమాత ఏమో మంగళకరమైన తల్లి. ఇక్కడ శ్రీ మహారాజ్ఞిలో మంగళకరమైన మహా అంటే చాలా గొప్పది. చాలా మహా అంటాం కదండి. రాణి. రాజ్ఞి అంటే రాణి. చూడండి, అమ్మ మహారాజ్ఞి. మనం అందరం ఉత్తి రాణులమే, గృహ రాణులు. మనం గృహానికి మనమే రాణులు. ఒక దేశానికి ఒక రాణి ఉంటుంది, కానీ ఏ రాణి కూడా మహారాణి అవదు. అవునండి, మహారాజ్ఞి అవదు. మహారాణి గారు ఏం చేస్తున్నారు అని అన్నా కూడా ఎక్కడో తప్ప. అంటే మహారాణులు ఉండేవాళ్ళేండి. మహారాణుల్లో వాళ్ళకి స్త్రీ లేదు. మహా అంటే గొప్పది. మనం అందరం వీళ్ళందరూ రాణులైతే ఆవిడ మహారాణి. ఎందుకు మహారాణి? సృష్టించింది ఇక్కడ స్థితికారిణి కాబట్టి మహారాణి. మహారాణి ఏం చేస్తూ ఉంటుంది? పాలిస్తూ ఉంటుంది, పరిపాలిస్తూ ఉంటుంది. ఎలా పరిపాలిస్తూ ఉంటుంది? ఎవరి ఆజ్ఞ లేకుండా పంచభూతాలు కదలవో, గాలి వీచదో, అగ్ని మండదో, ఎవరి వలనైతే, ఎవరి ఆజ్ఞ లేకుండా, ఎవరికి భయపడి పంచభూతాలు వాటి యొక్క కార్యక్రమాల్ని చేస్తూ ఉంటాయో ఆవిడ మహారాజ్ఞి. ఆవిడ పాలనలో ఉన్నాము. ఈవిడికి మించిన పరిపాలకురాలు ఇంకొకరు లేరు అని చెప్పడానికి అర్థము మహారాజ్ఞి. ఈ మహారాజ్ఞి మరి మనం అందరం రాణులయ్యాంగా, మరి మహారాజ్ఞి ఎందుకని చూసారా? మహారాజ్ఞి ఇందాక చెప్పాగా, ఇన్ని లోకాలన్నిటినీ సృష్టించింది ఆవిడ. ఈ సృష్టి, ఈ లోకాలన్నీ అంటే ఏంటి? ఈ మహారాజ్ఞి అంటే ఇంకా తెలుసుకుందాం. ఇందాక నేను ఉపనిషత్తులో వాక్యాలు చెప్పినప్పుడు ఇక్కడ రెండో వాక్యం వస్తుంది. ఏన జాతాని జీవంతి. ఎవరైతే సృష్టి పెరగడానికి, ఉండడానికి కారణము ఆవిడే స్థితికారిణి. ఎవరైతే ఈ లోకములందు వ్యవస్థ అంతా అస్తవ్యస్తం కాకుండా చూస్తుందో ఆవిడ మహారాణి. అందుకేగా సూర్యుడు ఎప్పుడైనా లేటుగా ఉదయించడం చూసావా? లేదండి. ఆకాశం ఆవిడ ఆఫీసు. అబ్బా, ఆకాశము ఆవిడ యొక్క ఆఫీసు. అందుకే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలా పైకి చూస్తూ ఉండండి కాసేపు. ఎన్ని వింతలుంటాయి అందులో. నక్షత్రాలు, చందమామలు, సూర్యుడు, మేఘాలు, వర్షము, ఎండ, వాన, గాలి, ఎన్ని ఉంటాయి అసలు. గాలికి మేఘాలు అలా అలా వెళ్తూ ఉంటే సముద్రంలో కెరటాల్లాగా అనిపిస్తూ ఉంటాయి, ఉల్కలు రాలుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఆవిడ యొక్క ఆఫీస్ అండి. అది మహారాజ్ఞి ఎక్కడ ఉందంటే అంత విశాలమైంది ఆవిడ ఆఫీసు.
ఆకాశానికన్నా విశాలమైంది లేదుగా. లేదు కదా. ఆ ఆకాశం అంత ఆఫీసులో ఆవిడ ఉంటే ఆవిడ చూడడం పైకి. అబ్బా ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతమైన వివరణ. అందరికీ చెప్తున్నానమ్మా, చక్కగా బయటికి వెళ్ళినప్పుడు ఆ పైకి అలా చూస్తూ ఉండండి. అక్కడ ఉన్నారు అంతే కదా, భావనతో ఆమెను చూడొచ్చు, కనిపిస్తారు కూడా. భావన మాత్రం సంతుష్ట హృదయాయ నమః. నిజమే కదండి, భావనతోనే కనిపిస్తారు. తపనోడుప మండల చెవులకి ఒక చెవుకి చంద్రుడు, ఒక చెవుకి సూర్యుడు ఉన్నప్పుడు భావన చేయండి, ఆకాశంలో చూసి కనిపిస్తుంది ఆవిడ. ఆమె ముఖార విందం అద్భుతంగా కనపడుతుంది ఆవిడ చంద్రుల మధ్యలో. చూడండి ఇప్పుడు అలా మీరు భావన చేస్తూ ఉండగా ఒక రోజు కనిపిస్తుంది ఆవిడ, తప్పకుండా కనిపిస్తుంది. అది ఆ భావన చేస్తూ ఉండండి. ఇది ఆవిడ ఆఫీసు. ఎట్లాంటి లోక వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా కరెక్ట్గా టైంకి సూర్యోదయం అవుతుంది, కరెక్ట్గా టైంకి చంద్రోదయం అవుతుంది. అమావాస్య, పౌర్ణమి, తిథులు ఇవన్నీ భౌగోళిక శాస్త్రం. ఎలా జరుగుతోంది, సృష్టి ఎలా జరుగుతోంది, మనకి తెలియకుండానే ఎలా తెల్లారుతోంది, తెలియకుండానే ఎలా రాత్రి అవుతోంది, ఆహారం ఎలా పండుతోంది. నువ్వు విత్తనం వేసావు కరెక్టే, ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, కాపాడటం ఎంత కష్టం అండి. విత్తనం భూమిలో ఉన్నప్పుడే ఎంత ఎదుర్కొంటుంది విత్తనం మొలక రావాలి అంటే. ఇదంతా కూడా ఆ అమ్మ యొక్క, మహారాణి యొక్క కృపా కటాక్షాల మీద ఆధారపడి ఉన్నది. కరెక్టే కదండి. ఇదండి లలితా సహస్రనామం అంటే ఇంత రహస్యం ఉందమ్మా. నిత్య సత్యము, నిత్య సత్యం, అందుకే సచ్చిదానందము. ఇక్కడ మళ్ళీ అందుకే మహారాజ్ఞిలో సచ్చిదానందాన్ని ఎందుకు నేను ప్రస్తావించానంటే, సచ్చిత్ ఆనందలోకాలు ఎలా పాలిస్తోంది, మహారాజ్ఞి అయింది కదా, మరి అయింది కదా. ఈ మహారాజ్ఞి మహా గొప్ప రాణి, మంగళకరమైన గొప్ప రాణి ఎట్లా అయింది. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడ రెప్ప వేస్తే భువనాలన్నీ కూడా విపత్తులో పడిపోతాయి. అమ్మ బాబోయ్. అంటే ఉన్మేష నిమిషోత్పన్న, నిమిషము ఒక సెకండ్ ఆవిడ రెప్పేసిందంటే, అందుకే ప్రళయానికి ఆవిడే సాక్షిభూతురాలు. ప్రళయానికి ఆమె సాక్షిభూతురాలు. అద్భుతం. ప్రళయానికి ఆవిడే సాక్షిభూతురాలు కాబట్టి మహారాజ్. అందుకే ఏం చేస్తుంది, పాలిస్తూ ఉంటుంది, సృష్టిస్తూ ఉంటుంది, స్థితికారిణి అవుతుంది, లయం చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా ఒక ప్రొసీజర్. మనం అనుకుంటాము ఇప్పుడు మనం మాట్లాడుకునే లోపు ఎంతమంది పుడతారు, ఎంతమంది చచ్చిపోతారు, ఈ ప్రణాళిక అంతా మరి ఎక్కడ జరిగింది, ఈ సమయానికే నువ్వు పుట్టాలి, ఈ ప్రణాళిక అంతా ఎక్కడ జరిగింది, మహారాజ్. అందుకే ఆవిడకి 64 కోట్ల మంది యోగిని దేవతలు పరిచారికల కింద ఉంటారట. ఏంటమ్మా ఒక్కసారి 64 కోట్ల మంది యోగిని దేవతలు ఆవిడికి చతుషష్టుపచారాఢ్య చతుషష్టి కళ. నిజమేనమ్మా. 64 కోట్ల మంది పరిచారికలు ఆవిడికి. ఆ పరిచారికలందరికీ కూడా రేపు ఏం కావాలో ఇవాళే సిద్ధం చేస్తుందట ఆవిడ. రేపటిది కూడా ఈ రోజు మహారాణి కదా, తల్లి మహారాణి అయితే ఇంకా అదృష్టం కదా, చాలా అదృష్టం. తల్లి మహారాణి అయింది. మనకు లేనిదే ఉంటుంది, అమ్మని ఆశ్రయిస్తే లేనిదే ఉంది. ఆనందం ఆవిడ గురించి చెప్పుకుంటేనే సచ్చిదానందం. కరెక్ట్. మన ఆశ్రమంలో కూడా ఆనంద కామేశ్వరి అందరూ అంటూ ఉంటారు చాలా మంది. నేను అంటే ఇది గొప్ప చెప్పడం అని కాదు, కానీ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఎంత బాధలో రానివ్వండి, 1-2 క్షణాలైనా ఆశ్రమంలో నవ్వి వెళతారండి. ఆనంద కామేశ్వరి ఎప్పుడూ ఆనందమే, సచ్చిదానందమే. ఎన్ని సమస్యలైనా ఉండని సచ్చిదానందం. అమ్మ అక్కడ మహారాణి అయింది కాబట్టి ఆనందమే కదండి, పరమానందం. ఈ లోక వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం అవని. అందుకే చూడండి, మనది చిన్న కుటుంబం. ఈ చిన్న కుటుంబానికి మనం రాణి. మన సంసారం మన కుటుంబాన్ని అస్తవ్యస్తం అవ్వకుండా తల్లిగా కాపాడుతుంది. భర్త ఏదో ఆర్జించడానికి బయటికి వెళ్ళిపోతారు, ఆ తల్లి ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది పిల్లల్ని, తనకి ఏం కావాలి, ఆహారం, ఇంట్లో పనులు, ఈ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేయకుండా తల్లి అనుక్షణం కాపాడుతూ ఉంటుంది. అందుకనే వాడుకగా ఆమె మహారాణి అమ్మ అంటారు. అందుకే ఆవిడ ఇన్ని వేల లక్షల కుటుంబాలు, కోట్ల కుటుంబాలని చిన్నాభిన్నం, ఈ లోక వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం అవ్వకుండా చూస్తుంది కాబట్టి మహారాజ్ఞి. ఇక్కడ అందుకేనమ్మా స్త్రీలందరికీ ఈ ముఖంగా ఒక విషయం చెప్తున్నాను. చెప్పండమ్మా. ఈ చిన్న కుటుంబం చూసుకునే మనకి
ఎంత ఓర్పు ఉండాలి. మన అమ్మ ఇన్ని కోట్ల కుటుంబాలు, ఇన్ని సౌరమండలాలు, ఇన్ని చంద్రమండలాలు, ఇంత సృష్టి, నిమిషానికి పుడుతూ ఉంటారు, ఇంత వ్యవస్థ, భువనమండలం ఇంత రెప్ప వేయకుండా కాపాడుతున్నప్పుడు తల్లులు ఓర్పు పట్టండి అమ్మా, చాలా ఓర్పు ఉండాలి. ఓర్పు ఉండి కుటుంబ వ్యవస్థని గొప్పగా చేసిన ఆమెకే గౌరవం కదండి. మహారాణి గౌరవం వచ్చేది వారికే, అందరికీ రాదు కదా, అందరికీ రాదు. తనలో ఎంతమందిని చెడు చేసేవాళ్ళని, మంచి చేసేవాళ్ళని, అన్యాయం చేసేవాళ్ళని, అబద్ధాలు చెప్పేవాళ్ళని ఎంతమంది ఉన్నారు ఈ సృష్టిలో. వీరందరినీ కూడా పాలిస్తుందా లేదా? మన కుటుంబంలో కూడా అందరూ ఉంటారు. అందరూ ఉంటారు. అందరూ ఉన్నప్పుడు అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఆ కుటుంబ రక్షణ చేస్తే ఆమె మహారాణినే. అంతే. ఎప్పుడైతే నువ్వు మహారాణిగా ఓర్పుగా ఉంటావో అన్నీ మంగళాలే. ఈ మహారాజ్ఞిలో ఇంకా ఒక ప్రస్తావనే చెప్పుకున్నాము. ఇంకొక ప్రస్తావన నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. శ్రీమాత్రే నమః.